దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైనవాడు. మనకెంత తెలివి ఉంటే మనం పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు. దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేశాడు. మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తారండి. అది భగవంతుని యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం. ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ కావాలని అనుకోం కదా. మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలా, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చడం కావాలా? దేవుడి దగ్గర కోరికలు కోరుకుంటాం కదా, ఒకసారి గురువు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైనవాడు. మనకెంత తెలివి ఉంటే మనం పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు. దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేశాడు. మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తారండి. అది భగవంతుని యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం. ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ కావాలని అనుకోం కదా. మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలా, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చడం కావాలా? దేవుడి దగ్గర కోరికలు కోరుకుంటాం కదా, ఒకసారి గురువు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైనవాడు. మనకెంత తెలివి ఉంటే మనం పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు. దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేశాడు. మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తారండి. అది భగవంతుని యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం. ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ కావాలని అనుకోం కదా. మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలా, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చడం కావాలా? దేవుడి దగ్గర కోరికలు కోరుకుంటాం కదా, ఒకసారి గురువు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైనవాడు. మనకెంత తెలివి ఉంటే మనం పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు. దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేశాడు. మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తారండి. అది భగవంతుని యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం. ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ కావాలని అనుకోం కదా. మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలా, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చడం కావాలా? దేవుడి దగ్గర కోరికలు కోరుకుంటాం కదా, ఒకసారి గురువు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైనవాడు.